ఆమేన్. యేసు ప్రభువారు తన శిష్యులతో ప్రత్యక్ష గుడారాన్ని, వెలుపట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఎలాగో విభజిస్తామో, యోహాను సువార్త కూడా అలాగే విభజించవచ్చు. మోషే ప్రత్యక్ష గుడారంలో మొదటిది వెలుపట ఆవరణం, అనగా ఇశ్రాయేల్ ప్రజలందరికీ వచ్చిపోవటానికి అనుకూలంగా ఉండేది. అలాగే యోహాను సువార్తలో మొదటి 12 అధ్యాయాలు వెలుపట ఆవరణానికి పోలికగా ఉన్నాయి. అందరు చదవటానికి, సామాన్యంగా అర్థం చేసుకోవటానికి గ్రంథస్థం చేయబడ్డాయి. తర్వాత ప్రత్యక్ష గుడారంలో 2వ భాగము పరిశుద్ధ స్థలం, కొంతమంది మాత్రమే ప్రవేశించడానికి ఏర్పాటు చేయబడింది. అది యోహాను సువార్త 13 నుండి 16 దాకా మనం చూడవచ్చు. ఆ శిష్యులకు మాత్రమే ప్రభువు ఆ బోధ, ఆ పరిచర్య జరిగించినట్లు ఎరుగుదాం. అలాగే మోషే ప్రత్యక్ష గుడారంలో పరాకాష్ఠ, అతి పరిశుద్ధ స్థలం, శాంక్టమ్ ఆఫ్ శాంక్టోరియం, అది యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రధాన యాజకుడు మాత్రమే ఒక్కసారి రక్తము చేతబట్టుకొని ఆ స్థలంలోనికి వెళ్ళి దైవ సన్నిధిలో ప్రత్యక్షమవుట ఆనవాయితీ. ఆఖరి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో దైవ సాన్నిధ్యంలో ప్రార్థన చేసిన సంగతి యోహాను సువార్త 17వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. కనుక మొదటి వెలుపట ఆవరణము మొదటి 12 అధ్యాయాల పోలిక, పరిశుద్ధ స్థలము 13 నుండి 16 అధ్యాయాల దాకా పోలిక, అతి పరిశుద్ధ స్థలము యోహాను సువార్త 17వ అధ్యాయం పోలిక. ఇప్పుడు 14వ అధ్యాయంలో కొంతమంది మాత్రమే అవసరమైన సంగతులు ప్రోత్సహించడానికి ప్రభువారు శిష్యులకు బోధించిన విషయాలు మనం ఎరుగుదు. అందుకే నేను మీరు, నేను మీరు, నేను మీరు అనే పదాలు మరలా యోహాను సువార్త 13 నుండి 16 దాకా కనిపిస్తాయి. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో కొంత మార్పు జరిగింది పద ప్రయోగంలో. నేను మీరు కాదు, నేను నీవు. అంటే యేసు ప్రభువారు నీవు నాకు ఇచ్చిన అని తండ్రిని సంబోధిస్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన పని, నీవు నాకు ఇచ్చిన వారు, నీవు నాకు ఇచ్చిన మహిమ, నీవు నాకు ఇచ్చిన రాజ్యము. కనుక అక్కడ నీవు నేను యోహాను సువార్త 17వ అధ్యాయంలో 13 నుండి 16 దాకా నేను మీరు. కనుక ప్రభువారు ఈ దినాన సంఘముతో కూడా అలాంటి సంగతులే బోధిస్తున్నాడు అన్న విషయము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 27వ వచనం 14 యోహాను సువార్తలో నా శాంతి మీకు అనుగ్రహించున్నాను. ఇది వాగ్దానం, ప్రామిస్. ఆయన వాగ్దానాలు ఎన్నైనా అన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉంటాయి. ఆయన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా తప్పిపోదు, మారదు. నా నిబంధన నేను రద్దుపరచును అని సెలవిచ్చిన. కొన్ని చైర్లు వెనక్కి తీసి ముందేయండి బ్రదర్స్. ఇంక ఇప్పటి నుండి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు చైర్ వాళ్ళే వేసుకొని కూర్చోవద్దండి. ఒక 4-5 వేయండి ముందుకు. సహోదర ప్రేమ చూపించండి. చాలాసేపు నుండి చూస్తున్నా, వస్తున్నారు, వాళ్ళ చైర్ ఒకటి వాళ్ళు వేసుకుంటున్నారు, కూర్చున్నారు. ఎంత ఆత్మీయంగా వృద్ధి చెందినారో చూడండి. ఒక 5-6 చైర్లు వేస్తాము, నా తర్వాత ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారేమో, వాళ్ళు మళ్ళీ ఇక్కడ దాకా రావాలి కదా అని అనుకోవచ్చుగా. బ్రదర్స్ కూడా కొంత ముందుకు సార్, నతానీలు ముందుకు రా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్స్ మీ ఇష్టం, ఎందుకంటే ఏం అనకూడదు. ఏమన్నా సమస్యే. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం అంటేనే మనం చాలా సంబరపడుతూ ఉంటాం. కొంతమంది కొత్త సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారు. మరి ఎవరికి ఏమేమి వచ్చిందో అని అనుకుంటా ఉంటారు. వాగ్దానాలు వచ్చిన కొంతమంది నెరవేరకపోతే మేలు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. మరి అలాంటి వాగ్దానాలు కూడా కొన్ని రాసినారు. నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఇలాగ మీటింగ్స్, వారాంతంలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక విశ్వాసం వచ్చి ఇలాగ అన్నారు, అన్నా నాకు ఒక వాగ్దానం వచ్చింది, ప్రభు ఇచ్చినాడు, నెరవేరకుండా ప్రార్థన చేయండి అన్నారు. మొదటిసారి నా మాట. నెరవేరేటట్లు ప్రార్థన చేయండి అనే మాటలు సాధారణంగా వినిపిస్తాయి, కానీ నెరవేరకుండా ప్రార్థన చేయండి అని అన్నా. అదేంటమ్మా ఏం వాగ్దానం వచ్చింది అని అంటే, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడేదవు. ఆదికాండం 15:15 దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం. మంచిదేగా, మంచిదే. మాలాంటి వాళ్ళకి వస్తే మరి వాళ్ళు యవనస్తులు కదా, ఇంకా చదువుకోవాలా, పెళ్ళిళ్ళు, భవిష్యత్తు, ఉద్యోగం అంతా ఉంది కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ప్రభు దగ్గరికి నేరుగా వెళ్ళిపోతానేమో, మనకి ఇంకా చాలా జీవితం ఉంది, వెళ్ళిపోకుండా ఉంటే మంచిదే అని అన్నారు. సరే, అలాగ ప్రార్థన చేయడం కాదమ్మా, మనం అనుకునే తాత్పర్యం వేరు, నిజంగా ప్రభు ఉద్దేశం వేరు అని ప్రార్థన చేసినాం. నెరవేరకుండా కాదు. తర్వాత ఇంకో సంవత్సరం తిరిగి అదే ఊరికి ప్రత్యేక కుడికలకు వెళ్ళాం. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ సేవకుడిని అడిగా, బ్రదర్ ఒక సిస్టర్ ఉండాలా, ఉన్నారా ఆమె అని. ఎందుకంటే 50-50 ఏమైందో అని ఒకవైపు భయము. ఉన్నారు బ్రదర్, మీటింగ్ కూడా వచ్చినారు, ఇందాకే చూసినాను నేను అని అన్నాడు. అబ్బా, గుండె భారం అంతా తగ్గిపోయినండి. సరే నేను అన్నా, అయితే బ్రదర్ నేను కూడా చూస్తాను, పిలిపించండి అన్నా. ఎవరినో పంపించినాడు కబురో, పలానా సిస్టర్ ఉంటే తీసుకురండి అని. వచ్చిన ప్రైజ్లాడమ్మా అనా, ప్రైజ్లాడు అంకుల్. ఏంటమ్మా వాగ్దానం నెరవేరిందే అన్న. కనుక మనం చాలాసార్లు వాగ్దానము అక్షరానుసారంగా లేకపోతే మనకు నచ్చినట్లుగా మనం అనుకుంటాం. ప్రభు ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు. నేను కూడా రక్షణ పొందిన కొత్తలో నాకు వచ్చిన వాగ్దానం యెహోషువ 1:3, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఎవరీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ హ్యాస్ ట్రెడ్ అపాన్ దట్ హ్యావ్ ఐ గివెన్ అంటు యు. నేను అనుకున్నా ఏ ఊరికి పోతే ఆ ఊరిలో నాకు ఫ్లాట్లు, ఇళ్ళు. అనంతపూర్కి వస్తే అనంతపూర్లో ఒక ఫ్లాట్, హైదరాబాద్ పోతే, బెంగళూరుకి పోతే, ఎక్కడికి వెళ్తే ఒక ఫ్లాట్ ఉంటుందేమో అనుకున్నా. ఇప్పటిదాకా ఒకటి కూడా లేదు, ఒక సెంటు స్థలం కూడా లేదు. 2 వీలర్ కూడా ఉన్నింది, అది కూడా ఏం కండెమ్ అయిపోయింది. షేర్ ఆటోలో లేదా పల్లె వెలుగులో, ఆర్టీసీలో వెళ్ళి వస్తుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మరి వాగ్దానం నాకు నెరవేరిందా లేదా? నెరవేరలేదు కదా. నేనేమనుకున్నానంటే, ఒకవేళ ప్రభు చిత్తం లేదన్న స్థలానికి పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు కొంతమంది అయినా ప్రభు ప్రేమ ద్వారా పట్టబడి రక్షించబడి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారేమో. అదేనేమో ఈ వాగ్దానం యొక్క తాత్పర్యం అని అనుకుంటవచ్చు. కనుక ప్రభు వాగ్దానము ఏదైనా నమ్మదగింది, నెరవేర్చువాడు ఆయన్నే. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్. ఒక పేరు ఏంటంటే, పౌలు తీతుకు రాస్తున్నాడు, అబద్ధమాడ నేరని దేవుడు. గాడ్ దట్ కెనాట్ లై. ఇది ఆయనకు మాత్రమే చెందింది. ఆయన రోమపత్రికలో రాయబడుతూ వచ్చింది, ఆయన సత్యవంతుడు కాక తీరడు. సత్యవంతుడు అంటే అయిపోద్ది కదా, నెగిటివ్ పాజిటివ్ ఎందుకు? అది భాషలో ఉన్న బలం. ఎవరి నెగిటివ్ ప్లస్ పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ పాజిటివ్. ఆయన సత్యవంతుడు అంటే సామాన్యంగా ఉంటుంది, సత్యవంతుడు కాక తీరడు. ఎవరన్నా మనం మీటింగ్కి అడిగాము, బ్రదర్ రేపు మీటింగ్కి వస్తారంటే వస్తావా అన్నారు. మామూలుగా అనుకుంటాం. రాకుండా మానను అన్నాడు అనుకో, ఎగురుకొట్టినాడు అనుకో, మళ్ళీ మనకు కనిపించినాడు అనుకో, ఏమంటాం మీరు? ఏంటి బ్రదర్ రాలేదని ప్లెయిన్కి సామాన్యంగా అడగము. ఏంటి చాలా గొప్పగా చెప్పేసావేంటి, రాకుండా మాననని ఎగరగొట్టేవే అని అంటాం. ట్రై చేస్తాను బ్రదర్ అంటే అంత ఎక్కువ మనం పట్టించుకోము. లేదా వస్తాను బ్రదర్ అన్నా కూడా మనం ఎక్కువ పట్టించుకోము. రాకుండా మానను అని అంత బలంగా చెప్పేసావేంటి, రాలేదే అని అంటాం. ప్రభువు వారు అబద్ధమాడ నేరని వాడు. ఆయన సత్యవంతుడు, ఆయన వాగ్దానం సత్యమైంది.
ఈ 27వ వచనము యోహాను సువార్త 14లో మనకి ఇవ్వబడిన అంశం, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. ఇది 4 భాగాలుగా మనము విభజించి పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నేను కొంత ఆరంభించున్నాము, ఈరోజు మిగతా పరిగెరుకోవటానికి ఆరంభిస్తాము. నిన్న రానోళ్ళు కూడా ఈరోజు రండి, నిన్న ఏరుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఏరుకోవచ్చు. అందరం కలిసి రూతు బోయజ్ కొరకు ఎదురు చూచినట్లు బోయజ్ పొలంలో మనం కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఆయన పాదాల దగ్గర ఉంటూ ఆయన మనకు నేర్పించేది నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మొదటిది నా సోర్స్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క ఆవిర్భావం. దీన్ని 4 విషయాల్లో ప్రభు జ్ఞాపకం చేసినాడని నేను చూచిన. నా 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 మై 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 అంటే సొత్తు, నా కుటుంబము, నా బండి, నా ఫోను, నా ఇల్లు, నా వాకిలు, నా చెప్పులు అని అంటాం కదా. ఇట్ టాక్స్ అబౌట్ ఓనర్షిప్. ఇంక వేరే వారికి చెందింది కాదు, ఇది ప్రభువుకే చెందింది. అందుకే అవి ఈ అధ్యాయంలో 4 సార్లు చెప్పబడింది అని చూసాము. యోహాను సువార్తలో మాటలు మరలా కనిపిస్తాయి. నా సమయం ఇంకా రాలేదు, నా గడి ఇంకా రాలేదు, నా పని ఇంకా తుదముట్టించలేదు, నా గొర్రెలు, నా స్వరము, ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4:4లో మొదటిది ఏంటంటే 13వ వచనంలో నా నామము, మై నేమ్ టాక్స్ అబౌట్ సప్లికేషన్, ప్రార్థనను గురించి జ్ఞాపకం చేస్తుంది అని నిన్ను చూసిన. రెండవది 15వ వచనం యోహాను సువార్త 14:15లో నా ఆజ్ఞలు, మై కమాండ్మెంట్స్ టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది 24వ వచనం నా మాటలు, ఇది ప్రభు యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం. మై ఈజ్ శాంక్టిఫికేషన్ అంటే యోహాను సువార్త 15:3లో అన్నాడు కదా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. 4వది 27వ వచనం నా శాంతి, మై పీస్ టాక్స్ అబౌట్ హిస్ సాక్రిఫైస్. ఎందుకు ఆయన శాంతి అన్నామంటే ఆయనే మన కొరకే సిలువలో బలయ్యాడు కనుక అది ఆయన త్యాగాన్ని మనకు జ్ఞాపకం చేసి. ఈ 4 విషయాలు నిన్ను చూచిన. ఇది ನಮ್ಮ రెండో విషయం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 14:27లో నా శాంతి మీ కనుక, మీరు ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని ద స్కోప్ ఆఫ్ ద ప్రామిస్. ఎవరికి వాగ్దానం, స్కోప్ ఎంత? ప్రధానికి స్కోప్ ఉంటుంది కదా. ఇంత బడ్జెట్ కావాలా అని అంటే ఎంత స్కోపు, ఎంతమంది? అనంతపురం జిల్లా అంటే ఎంత పరిధులేంటి? స్కోప్ అంటే పరిధి, పరిమితి ఎంత దాకా ఉంటుంది అని. కానీ ఈ వాగ్దానం కూడా దీని స్కోప్ ఏంటి? యేసు ప్రభు ఎంత విశ్వాసం ఉంచిన శిష్యుల కొరకై ప్రభు చెప్తున్న మాట అది. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఎందుకు వారికి ఈ వాగ్దానం ప్రభు వారు ఇస్తున్నారంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అనాథలుగా విడుబడినట్లు తలస్తారేమో, ఒంటరిగా విడుబడినట్లు తలస్తారేమో, వారిని లోకము ద్వేషిస్తుందేమో, లోకం వారిని పట్టించుకోకుండా ఉంటుందేమో, ఇలాంటి రకరకాలైన అభిప్రాయాలతో శిష్యుల్లో ఉన్నాయి అవన్నీ. అందుకనే 14వ అధ్యాయం ఆరంభంలో అన్నాడు మీ హృదయములను కలవరపడనీకుడి. మళ్ళీ ఇక్కడ కూడా అది రిపీట్ చేస్తూనే ఉన్నాడు 27వ వచనంలో కూడా, కలవరపడకుడి, వెరవకుడి, ట్రబుల్డ్ హార్ట్స్. మామూలుగా మనకి ఎప్పుడు ఇదే ఉంటుంది అనమాట, ట్రబుల్డ్ హార్ట్స్, కలవరపడే హృదయం. యేసుప్రభు వారు కూడా ఆత్మలో కలవరపడి అని గెత్సేమనే తోటలో ప్రార్థన చేసే సందర్భంలో రాయబడింది, వాజ్ ట్రబుల్డ్ ఇన్ ద సోల్ అండ్ స్పిరిట్. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇలాంటి కలవరం అనేది కలగవచ్చు. కానీ ప్రభు వారు ఆయన విశ్వాసం ఉంచిన, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ కలవరపడని వాక్యంలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ స్కోప్ ఏంటంటే మన కొరకే ఆయన అది సిద్ధం చేసినాడు. మనమెవరు? యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన సంఘముగా చేయబడిన వారం. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడకుండా ఆయన సంఘం యొక్క అనుభవంలోనికి రాకుండా ఉన్న వారు బహుశా ఈ వాగ్దానానికి మినహాయింపు బయట ఉన్నారేమో. బయట ఉన్నాం కదా అని నిరాశపడవలసిన పని లేదు. ఈ రాత్రి ప్రభువైన యేసునందు మీరు విశ్వాసం ఉంచవచ్చు, యేసును అంగీకరించవచ్చు. యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపుల కొరకే భూమి మీదకి పాపం భరించడానికి వచ్చినవాడు, పాపం మోసుకున్నవాడు,
ఆయన పాప మంతటిని భరించి మన కొరకై శిలువలో శాపముగా చేయబడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి పరలోక స్థలములో మహామోహని చెంత కుడిపార్శ్వమున ఆసనుడై ఉండి మన కొరకై విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రజల యొక్క ప్రభంజనములో, సంఘములో నీకు కూడా పాలు భాగం ఉంటుంది. అప్పుడు ఈ వాగ్దానం స్వతంత్రించుకోవచ్చు. ఈ వాగ్దానం నీదవుతుంది. కనుక యేసుప్రభు ఇచ్చిన ఈ వాగ్దానంలో నేను కూడా పాలు పొందాలంటే మీరు అనే మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మీకు, మీరు, మీ అనే మాట. దిస్ ఇస్ ద స్కోప్. ప్రభు ఇచ్చిన స్కోప్ ఇది. మూడోది చూస్తాం, మరి ఏమిస్తున్నాడు? సబ్స్టెన్స్, శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. పక్కనే బ్రాహ్మణులు ఉన్నారు, నేను శ్లోకాలు చెప్తే బాగుండదు. జానంకులు బ్రాహ్మణి కన్వర్ట్ కనుక మనం చెప్తే వాళ్ళకి వేరుగా ఉంటుంది. వాళ్ళ యాస వేరే, మన యాస వేరే. అది ఆ యాసలో చెప్తేనే అందంగా ఉంటుంది, మన యాసలో చెప్తే అంత అందంగా ఉండవు. అనంతపురం భాష మాట్లాడినట్లు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువే శాంతి, శాంతి ప్రదాత. అందుకని ఆయన పేరే సమాధానకర్త, సమాధాన అధిపతి. నిశ్చయ 9:6 మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే శాంతి. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పీస్. కొంతమంది మామూలుగా అంటుంటారు కదా, ప్రార్థన చేయండి బ్రదర్, నాకేమో పీస్ ఆఫ్ మైండ్ లేదు అంటారు. మా ఇంట్లో పీసే లేదు అని కొంతమంది అంటారు. ఇంట్లో పీస్ లేదు కానీ హృదయంలో ఉందా అని. హృదయంలో ఉంటే ఇంట్లో రావటానికి అవకాశం ఉంటుంది. హృదయంలోనే లేకపోతే ఇంట్లో ఎలాగొస్తుంది? నాకేం బాగానే ఉంటుంది కానీ మా ఆవిడ అలాగ బ్రదర్, మా ఆయన ఇలాగా, మా పిల్లలు ఇలాగ రకరకాల కారణాలు మనం చూపిస్తుంటాం. కానీ ప్రభుకు స్తోత్రాలు, ఇది ఆయన ఇచ్చేది. దిస్ ఈజ్ నాట్ అవర్ ఎఫర్ట్. మన ప్రయత్నం ఇది కాదు. మరి మన ప్రయత్నం కాదు, ఆయన ఇస్తాడు కూర్చుందామని ఇంటి ఇలా కుదరదు. ఆ శాంతిని ఆయన ఇచ్చేది మనం క్లెయిమ్ చేయాల. ప్రతిదానికి చెప్పాడు కదా, నా నాన్న మీరు ఏం అడిగితే నేను ఇస్తాను. అడగకపోతే ఎలాగొస్తుంది? తెలుగులో ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని. మీకు తెలుసో తెలియదో, తల్లిదండ్రులకి 2 బలమైన కోరికలు ఉంటాయి. నేను చెప్పకూడదనే చెప్తా. మొదటిది, తల్లి పిల్లల విషయమై సాధారణంగా చెప్పేవి నేను, ఇదే అని నేను చెప్పట్లేదు. సాధారణంగా ఎలాగుంటుందంటే, తల్లి మంచి భోజనం తయారు చేసిన తర్వాత దానికి 2 పిల్లలు ఉన్న, కొడుకో కూతురు, 2 కొడుకులో 2 కూతుర్లో ఉన్నారనుకోండి, వాళ్ళు టీనేజ్ పిల్లలు. మా భోజనం చేసేసాను దాన్ని వేడివేడిగా తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పిల్లలకు వడ్డిస్తూ ఉంటే వాళ్ళ ఆకలితో ఆవరారం తింటూ ఉంటే తల్లి కడుపు నిండిపోతుంది. ఖాళీ కడుపులతో ఉన్న పిల్లలకు అన్నం పెట్టినప్పుడు తల్లి కడుపు నిండిపోతుంది. తండ్రికి అట్లా నిండదు, ఆయన టైప్ వేరు. అన్నం తింటే, కేఎఫ్సి తింటే, మెక్డొనాల్డ్ తింటే, బర్గర్ అవన్నీ తింటే ఆయనకి నిండదు. ఆయన వెస్ట్ సైడ్కో, తర్వాత ఏంటి సీరోకో, లూయిస్ ఫిలిప్కో అక్కడికి వెళ్ళి మంచి చొక్కాలు ఫుల్ తెచ్చి జీన్స్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలందరూ ఎదుగు వేసుకురా అనేవాడు. వేసుకుంటే చూడు ఎట్లుంది, చూడు నేను తెచ్చింది భలే ఉందండి, భలే కలర్ తెచ్చినారు, అసలు బటన్స్ ఎట్లున్నాయి, చొక్కా ఎట్లు. అది మరి ఏమనుకున్నాం మన సెలెక్షన్ అంటే. కొడుకులు కూతుర్లు వేసుకున్న బట్టలు చూసి ఈయన సంతోషం. ఆయనకి లేకపోయినా ఆయన చినిగింది వేసుకున్నా, పాత చేసుకున్నా, ఇస్త్రీ లేకుండా వేసుకున్నా ఆయన సంతోషం ఆయనది, ఆమె సంతోషము. ఇప్పుడు ఈ 2 కలుపుదాం మనం. ప్రభుకి ఏం సంతోషం అంటే మనం సమాధానంతో శాంతితో ఉండేది ఆయనకి సంతోషం. ఆ శాంతి ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాలి. అది గిఫ్ట్, ఈవి బహుమానం. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే బహుమానాలు. వాళ్ళ పిల్లలకు బట్టలు పెడితే డబ్బులు తీసుకుంటారా? ఎంత డాడీ ఇది? 1000 రూపాయలు, ఇదిగో 1000 రూపాయలు అంటారా? మమ్మీ ఈ మధ్యాహ్నం భోజనం ఎంత? 100 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు అంటారా? తల్లిదండ్రుల నుండి పిల్లలు తీసుకునేది ఉచితం, అది ఏమి. అలాగే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా మనం స్వీకరించిన తర్వాత ఆయన ద్వారా పొందే ఈ శాంతి, ఇది ఉచితం, ఇది ఏమి. ఇలాంటివి మనకు చాలా ఇచ్చినాడు ఆయన, ఉచితం. అసలు అవన్నీ ఎక్కడ దొరకవు తెలుసా? మామూలు బట్టలు అయితే ఎక్కడ దొరుకుతాయి, వాచ్ అయితే ఎక్కడ దొరుకుతుంది, అద్దాలు అంటే ఎక్కడ దొరుకుతాయి, మొబైల్ అయితే ఎక్కడ దొరుకుతుంది. ఇవి యేసుప్రభు ఇచ్చేది ఎక్కడ దొరకదు.
పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? దొరకడు. శాంతి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఇలాగ యేసుప్రభు ఇచ్చేవి ఏ నుండి జడ్ దాకా అన్ని నిత్యమైనవి, పరసంబంధమైనవి, ఉచితంగా పాపాత్మమైన మన కొరకు ఆయన సిద్ధపరిచారు. దిస్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానం యొక్క సబ్స్టెన్స్ అంటే పదార్థం మనకి ఇవ్వాలని కోరుకున్నది ఆయన. ఇది ఇప్పటిదాకా 3 విషయాలు చెప్పిన. మొదటిది ఏంటి? ద సోర్స్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క ఆవిర్భావము యేసుక్రీస్తు ప్రభు. నా అనే పదం వాడాడు. రెండవది ఏంటి? ద స్కోప్ ఆఫ్ ద ప్రామిస్, ఈ వాగ్దానం యొక్క స్కోప్ ఏంటి? మీరు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారు. మూడవది ఏంటి? ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్రామిస్, అసలు ఈ వాగ్దానంలో ఏమైనా ఇస్తానన్నాడు? శాంతి. దీని గురించి ఎంత అని చెప్తాము? చాలా సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది ఈ శాంతి. శాంతి అనే మాట అక్షరానుసారంగా మనకు కనపడకపోయినా నోహు ఓడలో నుండి బయటికి ఒక పావురాన్ని విడిచిపెట్టినాడు. అదే షాలోమ్ అంటే తప్ప, పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తుగా బయటికి పంపించబడ్డాడంటే తప్ప, పరిస్థితులన్నీ చక్కజేయటానికి ఆయన ముందుగానే వచ్చినాడంటే తప్ప, ఆ పావురం తిరిగి ఓడలోనికి రాకుండా ఉంటే నోహు ఓడ బయటికి ఎలాగొస్తుంది? అంటే ఓడలో ఉన్న వాళ్ళు బయటికి ఎలాగొస్తారు? ఇంకా రావటానికి వీల్లేదు. వాళ్ళు అలాగే ఉంటారు. దాదాపు సంవత్సరం దాకా ఉన్నారు అక్కడ. మీరు ఊహించండి, సంవత్సరం దాకా బయట ఎవరితో మాట్లాడటానికి లేదు. మీ మొబైల్ ఫోన్ లాక్కున్నారు, మీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్, ఒకే జత బట్టలు, ఇట్లా సంవత్సరం రోజులు ఒకే దగ్గర ఉండాలి. బయటికి చూసేకి లేదు. మధ్య మధ్యలో సౌండ్లు వస్తుంటాయి. ఏ సౌండ్లు? మెరుపు సౌండ్లు. ఏ సౌండ్లు? పిడుగుల సౌండ్లు. ఏ సౌండ్లు? జలప్రవాహం యొక్క సౌండ్లు. ఇవన్నీ వస్తుంటాయి. సంవత్సరం అంతా అక్కడే ఉండాలా. ఎవరైనా ఉంటామా? నోహు కుటుంబం కనుక్కునింది. కానీ మనలాంటి వాళ్ళు అయితే అసలు లోపలికి పోయి అట్టుండే బదులు బయట ఉండే కొట్టుకుపోతే ఉంటాంలే బ్రదర్, దేవుడు పెట్టింది అవుతుంది. కానీ అందరికి జరిగేది మనకు జరుగుతుంది. కానీ మనకు ఒక్కటే ప్రత్యేకంగా జరగాలనా ఏంటి అని అనుకునేది. నేను అమెరికా మధ్యలో వెళ్ళినప్పుడు నోహు ఆర్క్ అని ఒకటి ఉంది. అంటే నోహు నిర్మించిన వాడు ఆ కొలతల ప్రకారం ఒకటి కట్టినారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, ఒక దినం సరిపోదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన దినాల్లో కట్టడానికే ఇంత కష్టమైతే అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఇప్పుడు ఇంతమంది ఉండి ఒక కాన్వకేషన్ పెట్టడానికే ఇంత కష్టమైతే, ఒకే ఒక కుటుంబం వాళ్ళు బతకాలా? ఓడగట్ట కట్టాలంటే చక్క కావాలా? ఒకటి కాదు కదా. మనం కట్టడానికి అందరికీ తెలుగులో ఒక సామెత ఉంది చూడ, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుడు. ఏముంది తేలిక అనుకుంటే, కట్టేటప్పుడు ఏం చెప్తారు ఇంజనీర్లు కూడా. ఇక్కడ ఎవరైనా సివిల్ ఇంజనీర్లు ఉంటే బాధపడొద్దండి, మామూలుగా చెప్పేది చెప్తున్నా. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను బ్రదర్, ప్లాన్ అయ్యో ఏం లేదు బ్రదర్, ఇప్పుడు అన్ని బాగా వచ్చేసినాయి, అంత తేలికే బ్రదర్, ఇదిగో ఆ ప్లాన్ ఈ ప్లాన్ అంటాడు. ఇంతలోగా 50 లక్షల్లోగా అయిపోతుంది బ్రదర్. మనకు కావాల్సిన 3 బెడ్రూమ్ హాల్ అన్నీ సరిపోతాయి బ్రదర్ 50 లక్షల్లోనా. ఆయన వచ్చి భార్యకి చెప్తాడు 50 లక్షల్లో సరిపోతుందంట, నీకు నాకు ఇద్దరికి లోన్ వస్తుంది కదా, ఈఎంఐ పెడదాంలే, ఇంకా 10-15 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా అంటే, అంతే లేపే పిల్లలు పెద్దగా అయ్యేలోకి మనకి ఇల్లు అని ఉంటుంది కదా, ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసుకుని ఆరంభిస్తారు. 50 లక్షలకు బేస్మెంట్ దాకా కూడా రాదు. ఇంజనీర్ దగ్గర ఏం బ్రదర్ 50 లక్షలు, నేనేం చేయాలి సిస్టర్, మరి నేనేం చేయాలి బ్రదర్, మీరే చూస్తున్నారు కదా, అసలు కింద రాళ్ళు పడిపోయినాయి, పునాది సాగట్లేదు, పిల్లర్లు సాగట్లేదు, వర్కర్స్ రావట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. తిరిగి అంత అయ్యేటప్పటికి ₹1,00,00,000 అయిపోతే మనిషికి బీపీ షుగర్ ఎక్కువ వచ్చి డెడికేషన్ బ్రదర్. ఇల్లు కట్టి చూడు, ఒక ఇల్లు కట్టడానికే ఇంత కష్టమైతే, ఇంతమంది పెట్టుకొని మళ్ళా ఇంజనీర్లు పెట్టుకొని, ఇరుగు పొరుగు పెట్టుకొని, తర్వాత సోర్స్ పెట్టుకొని, బ్యాంకులు పెట్టుకొని, ఇన్ని పెట్టుకొనే కట్టడం కష్టమైతే, ఒకే ఒక కుటుంబం 8 మంది ఓడ కట్టాలంటే ఇది అయ్యే పనులేనా? నోహుకు మాత్రమే సాధ్యమైంది, మనకైతే సాధ్యం కాదు. ఇప్పుడు కూడా మనకు సాధ్యం కాదు కట్టమంటే.
అవుతుంది అంటారా? ప్రభుకు స్తోత్రాలు. ఆయన కట్టడం మాత్రమే కాదు, సంవత్సరం దాకా ఏ జంతువు లీక్, మామూలుగా మనం కడుతుంటాం, మనకు తెలుసు కదా, ఇల్లు కట్టిన వెంటనే మొదటి వర్షం పడిన వెంటనే లీక్, ఇక్కడ బకెట్ పెట్టు, అక్కడ కుండ పెట్టు, అక్కడ మగ్గు పెట్టి, ఇక్కడ అది పెట్టి, ఇక్కడ పెట్టి, ఏమి ఇట్లాంటి ఇల్లు కట్టినామంటే ఏం చేస్తాడు? మోసం చేసేసాడు, అట్ట కట్టేసాడు, ఇటు కట్టేసాడు. అనంతపురం వర్షాలకే మామూలుగా ఇటు వర్షం పడదు, అలాంటి దగ్గర పడితేనే ఇలాగుంటే ఇంకా అక్కడ ప్రచండ, బైబిల్ పదం ఇది, నా పదం కాదు, ప్రచండ వర్షము, ఆకాశానికి చిల్లులు పడతాయంటారే, అట్లా తెరుబడి కురుస్తూ ఉంటే ఓడ కించిత్ కూడా లీక్ కాలే, కించిత్ కూడా పగలలేదు, కించిత్ కూడా నీళ్లు బయట ఉన్నవి లోపలికి రాలేదు, అందులో పావురం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఆయన ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇదిగో నోహ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. నోహ అయితే తనది కాని ఓడగట్టాడు, యేసు ప్రభు అయితే తన శరీరం అనే సంఘాన్ని ఆయన కడుతున్నాడు. నోహ అయితే పక్షులన్నిటినీ లేదా జంతువులన్నిటినీ, స్త్రీ పురుషులు మగ తీసుకొని లోపలికి ప్రవేశించడానికి ఆజ్ఞాపించున్నాడు. యేసు ప్రభు అయితే ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు లోపలికి సంఘంలోనికి రావాలని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నామం ఎంత గొప్ప నామం, ఆయన అనుగ్రహించిన ఈ శాంతి ఎంత గొప్పది. ఇప్పుడు 4వ చూసి ముగిస్తామా? యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ చాప్టర్ 14 verse 27. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు. సింప్లిసిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క సరళత. ఇదేంటంటే అనుగ్రహం. తెలుగులో చాలా పెద్ద పదం ఇది. మామూలుగా అనుగ్రహం అనే దానికి ఇంగ్లీష్లో ఏం రాశారు? ఇట్స్ నో అని రాశారు, గివ్. గివ్ అనేది చిన్న పదము, అనుగ్రహం అనేది చాలా పెద్ద పదం. దేవుడు మన కొరకై అనుగ్రహించినవి కోకొల్లలు, మనమే ఆయన అనుగ్రహం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆఖరి ప్రధాన యాజకుతో ప్రార్థన తండ్రితో చేసేటప్పుడు, నీవు నాకు అనుగ్రహించిన వారు, కనీసం 5 సార్లు వాడాడు ఈ పదం. నీవు నాకు అనుగ్రహించిన వారు, నీవు నాకు అనుగ్రహించిన వారు. మనమేంటి? యేసు ప్రభువుకు అనుగ్రహించబడ్డం ఏంటి? అసలు మనం పట్టించుకునే వాళ్ళే లేరే, క్లాస్మేట్లే పట్టించుకోరే, ఇంట్లో వాళ్ళే పట్టించుకోరే, ఇరుగు పొరుగే పట్టించుకోరే, మందిరాల్లోనే మనం పట్టించుకోరే. మనము దేవునికి అనుగ్రహమా? మనము యేసు ప్రభువుకు అనుగ్రహమా? అసలు మన సంగతి తెలిస్తే వేరే వాళ్ళు పట్టించుకుని కూడా పట్టించుకోరే. కానీ మన సంగతి అంతా తెలియక కాదు, యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించింది, తెలిసి ప్రేమించి ఆయన అనుగ్రహించిన కోకొల్లలు కదా. నేను ఒక 5 మాత్రం మీ గమనానికి జ్ఞాపకం చేస్తా, మీకు తెలిసినవి అన్నీ. ఆ తర్వాత మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, జాన్ చాప్టర్ 3 verse 6. యోహాను 3:16. యోహాను 3:16. దేవుడు లోకమునెంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహము యేసుక్రీస్తు ప్రభువారు మనకు. సన్ ఈజ్ అవర్ అనుగ్రహం. మన కొరకే అనుగ్రహించబడిన వాడు ఆయన కుమారుని మనకు అనుగ్రహించెను. ఇంగ్లీష్ బైబిల్లో సింపుల్గా రాసినారు, ఈ గేవ్ హిస్ సన్ అని, కుమార్ని ఇచ్చాను అని. ఇచ్చటానికి మనమేం అంత యోగ్యులం కాదు, అనుగ్రహమే. అపాత్రులకు దేవుడిచ్చేది అనుగ్రహం, పాత్రులకు మనిషి ఇచ్చేది ఇచ్చుట. మామూలుగా మనిషికి సహాయం చేస్తేనే దానము అంటారు కదా. మరి దేవుడిచ్చేది,
దానమనల్లా, కృపాదానమనల్లా, వరమనల్లా, కృపావరమనల్లా, ఇచ్చినాడనల్లా, అనుగ్రహమనల్లా. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకము కొరకు అనుగ్రహించి, దేవదూతుల కొరకు అనుగ్రహించలేదు. దేవదూతుల కొరకు అనుగ్రహిస్తే బహుశా అది సరైందేమో అని మనం అనుకోవచ్చు. కానీ పాపలమైన మనలాంటి వారి కొరకు, పడి చెడిపోయిన వారి కొరకు, ద్రోహులమైన మన కొరకు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని అన్నెత్తి దాకా కొంచెమైన స్వస్థత లేకుండా పడిపోయిన మానవ జాతి కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించబడ్డాడు. ఇది చాలా గొప్ప మర్మము. మనకు తెలుసు కదా, బైబిల్లో కొత్త నిబంధనలో కొన్ని మర్మాల గ్రంథస్థం చేయబడ్డాయి. నాకు తెలిసి కనీసం 24 ఉంటాయి. దాంట్లో 2 మర్మాలు మాత్రమే గ్రేట్ మిస్టరీస్, గొప్ప మర్మాలని పేర్కొనబడ్డాయి. మొదటిది ఏంటంటే 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. గ్రేట్ ఈస్ ద గాడ్లీనెస్, గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద గాడ్లీనెస్. దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి, అది మానవ ఊహకు అందనిది. ఏ నోరు వివరించలేదు, ఏ చెవులు పూర్తిగా వినలేవు, ఏ హృదయానికి పూర్తిగా అర్థం కాదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఊహకు మించింది. బహుశా ఒక స్త్రీ వివాహం అయిపోయిన తర్వాత తన గర్భవతిని తెలియటానికి 4 రోజులు పైన తీసుకుంటుండవచ్చు. కానీ ఒకే ఒక స్త్రీ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ రోజు గర్భవతైందో ఆ రోజే తెలుసుకునింది. ఆమె పేరే కన్యకైన మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భం ధరించి కుమారుని కంటావు. అదే రోజే ఆమె దేవుని వాక్యానికి దేటి చూపించిన కారణం చేత గర్భవతి కాగలిగినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమైతే ఈ సంగతులు? దిస్ ఇస్ గ్రేట్ మిస్టరీ. ఆయన సశరీరుడిగా ఈ భూమి మీదకి ప్రత్యక్షమైన, సశరీరుడిగా ప్రత్యక్షం కావడం అనేది సాధ్యమయ్యే సంగతి నా ఊహకు అందదు. ద కండెన్సేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఫార్ బియాండ్ ఇమాజినేషన్. చూడండి, మనకి ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఒక బైబిల్ ఉంది, ఇంత పెద్ద పుస్తకం, దీన్ని మడిచి ఒక అగ్గపెట్టెలో పెట్టండి అని మీకు చెప్పినా మనకు ప్రైజ్ ఇస్తామని వీలవుద్దా? అవుతుందా కాదా? ఎందుకు కాదు? సైజ్ అది చిన్నది, ఇది పెద్దది. ఇంత పెద్దదంటే దీనికి తగినట్లాంటిదన్నా ఉండాలా, లేదా కొద్ది మాత్రమన్నా ఉండాలా అనుకుంటా. ఇప్పుడు మనం 5 అడుగుల మనుషులు, 6 అడుగుల మనుషులు ఉన్నామనుకో. నేను 5.5 అడుగుల మనిషిని నన్ను కూడా ఒక అగ్గిపెట్టెలో పెట్టండి, అయితేదా కాదా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు కన్య జనడి గర్భాన ఒక మాంసపు ముద్దగా ఈ భూమి మీదకి రావడం అనేది ఎవరు ఊహిస్తారు? ద కండెన్సేషన్ ఆఫ్ ద గాడ్ దట్ కెనాట్ కంటైన్ హెవెన్స్ అండ్ ఎర్త్ as it became a small babe in the virgins. అదే క్రిస్మస్ అని మనకు పరిచయం. ఆ ప్రభువు వారు భూమి మీద జన్మించి జీవించి మనందరి పాపల కొరికే శిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఆయన లేపబడ్డాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి మానవునికి క్షమాపణ ఇవ్వాలని దేవుడు సంకల్పించినట్లు వాక్యాల వరకు చూస్తున్నాం. కనుక దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన, He gave His son for us. ఆయన ఇచ్చిన అనుగ్రహాల్లో మొదటిది కుమారుడు. ఇట్స్ ఎ మ్యాచ్లెస్ అనుగ్రహం, అసమానమైన అనుగ్రహం. రెండవది చూస్తామా? లూకాసు వార్త 11వ అధ్యాయం, లూక్ చాప్టర్ 11 verse 13. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూక్ చాప్టర్ 11 verse 13. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా, ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? అనుగ్రహము, అనుగ్రహము, అనుగ్రహము. ఈ స్పిరిట్ ఈజ్ అనదర్ అనుగ్రహం ఫర్ అస్. ఆయన ఆత్మ దేవుడు మనకు ఇంకొక 2వ అనుగ్రహం. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద నుండి వెడలిపో కాలం ఆసన్నమైనప్పుడు శిష్యులతో చెప్పిన మాట, ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి పాపను గూర్చి
మానవుని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ లీడ్స్ us into ఆల్ ట్రూత్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ ట్రూత్. పరిశుద్ధాత్మ దేవుడే సత్యం కనుక ఆయన మనం సత్యంలోనికి నడిపిస్తాడు. అపార్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ దెర్ ఇస్ నో ట్రూత్. పరిశుద్ధాత్మ దేవునికి వెలుపట సత్యం లేదు, ఎందుకంటే ఈ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. పరిశుద్ధాత్మ దేవుడే సత్య స్వరూపి అయిన ఆత్మ కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం కూడా సత్యంలోనికి తీసుకురాబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం అంగీకరించిన అంటే మన యేసును అంగీకరించి పాప క్షమాపణ మారమనసు పొందిన వెంటనే, పాపాలు క్షమించబడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. దీన్నే బైబిల్లో రాయబడింది ఆత్మనే సంచకరవు అని. సాధారణంగా మీకు తెలుసు కదా, ఊర్లో సంతలు జరుగుతాయి. ఈరోజు ముదిగుబ్బు సంత అనుకుంటా కదా, శుక్రవారం. ఇలా కొన్ని ఊర్లో సంతలు ఉంటాయి. మా ఊర్లో బుధవారం సంత. పశువుల్ని ముఖ్యంగా ఆదివారం కొరకు రెడీ అయ్యి వాటిని అన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎవరో పోయినారు అనుకో, మనలాంటి వాళ్ళు మంచి పొట్టేలు చూసుకుందాం ఆదివారం కని కనిపించింది ఎక్కడో ఒక దగ్గర. కనిపించిన తర్వాత మళ్ళీ ఎంత రేట్ చెప్పినాడు, రీజనబుల్గానే ఉంది, కొనేయచ్చు, బాగానే ఉంది, ఇది 10,000 అని చెప్పినాడు, బాగుంది అని అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటే అంతలోకి వేరే వాళ్ళు వచ్చినారు, ఇది బాగుంది మాకు కూడా ఇవ్వండి అంటే ఆ అమ్మే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే రేట్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళేమో అడిగినారు 10,000 కని, మీరు కావాలంటే తీసుకోండి 12,000 ఇచ్చి అని చెప్తా ఉంటాడు. మన ఎదురుగా చెప్తా ఉంటాడు, చూడండి మీ ఎదురుగా వచ్చేసాడు అని. మనమేమంటాం, అయ్యో మేమే అడ్వాన్స్ ఇస్తానులే కావాలంటే, మరి ఇచ్చేది ఉంటే ఏదో ఇచ్చేయండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు అనుకుని నేను వాళ్ళకి అమ్ముకునేస్తా అంటాడు. అంతలో ఇంకో పార్టీ వస్తుంది, ఎంత అంటే 15,000. వీళ్ళకి అన్నీ చెప్తూ ఉంటే ఇదేం కుదరట్లేదని మనం ఏం చేస్తామంటే ఒక 1,000 రూపాయలు 2,000 అడ్వాన్స్ ఇచ్చి ఉండు నేను ఆడదాకా వెళ్ళొస్తా, ఉండు అనంతపురం భాష, నేను ఆడదాకా వెళ్ళొస్తా, మా వాళ్ళంతా ఉండరు, వాళ్ళతో డబ్బులు తీసుకొని వస్తాను, బహుశా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఎంత అడ్వాన్స్ ఇచ్చినాడో అంత కాకుండా మిగతా డబ్బులు ఇచ్చేసి బహుశా మనకు అవసరమైంది తీసుకెళ్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్షణ పొందిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుని అనే సంచకరం ఉంచినాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి జీవింప చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అనుమతించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇప్పుడు కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా వచ్చేటట్లు ప్రార్థన చేయండి, ఇవన్నీ వాస్తవాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మన హృదయంలోనికి వచ్చిన తర్వాత పూర్తిగానే వస్తాడు. చేయి పెట్టి చెయ్యి ఒకటి వచ్చినాను, తర్వాత మీరు స్వీకరిస్తే మళ్ళీ ఇంకో చెయ్యి కూడా పెడతానంటాడా? లేకపోతే అమ్మా ఇప్పుడు 2 చేతులతో మాత్రం వస్తున్నాను, తర్వాత కావాలంటే 2 కాళ్ళు పెడతానంటాడా? లేకపోతే ఇప్పుడు తల మాత్రమే పెట్టేసిన తర్వాత కాళ్ళు పెడతానంటాడా? ఒక వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత ఇంట్లో బయట నుండి లోపలికి వచ్చినాడంటే అర్థం ఏంటి? తలపు తీసుకొని లోపలికి వచ్చాడనే కదా అర్థం. అలాగే మన హృదయం యొక్క తలపు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా లోపలికి వచ్చినాడు. మరి ఇంకేంటి? ఆత్మ పూర్ణులై ఉండు, బీ ఫిల్డ్ బై ద స్పిరిట్. ఆత్మ పూర్ణులై ఉండడు అంటే ఆత్మను మనం పని చేయనీయట్లేదు అని వచ్చినాడు ఆయన. మనం ఏం చేసినామంటే కూర్చోబెట్టినాం ఒక దగ్గర, మీరు ఇక్కడ కూర్చోండి, మేము అన్న పనులు చూసుకుంటాము, మీకు నచ్చిన పని వచ్చినప్పుడు మేము మీ దగ్గరికి వస్తాం, ఎందుకంటే మేము నచ్చనివే కదా ఎక్కువ చేస్తుంటాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుని పక్కనే కూర్చోబెడతాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టేటర్. ఈ విల్ నాట్ ఇంటర్ఫియర్ వితౌట్ అవర్ విల్లింగ్నెస్. మనము అనుమతించకపోతే ఆయన ఇంటర్ఫియర్ కాడు. ఇంటర్ఫియర్ అంటే ఏమంటాం? జోక్యం చేసుకోడు. మనమేమనుకుంటామంటే జోక్యం చేసుకోవచ్చు కదా, అందరికి జోక్యం చేసుకుంటామా ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ పంచశీల సూత్రాలు ప్రతిపాదించినాడు. ఆ పంచశీల సూత్రాలు ఒకటి ఏంటంటే వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని. ఇది మనకి చాలా కఠినమైన పని, ఎందుకంటే అది లేకుండా మనం బతకలేం కదా. అది ఉంటేనే అంత ఇంత ఏదో గాలి పీల్చుకుంటుండం, భోజనం అరుగుతుంది, నిద్ర వస్తుంది, ఇట్టా ఉంటుంది. మంద ఎక్కటైతే అసలు కూసడదు. వాళ్ళు ఏమైనారు, వీళ్ళు ఏమైనారు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఆ సంఘం ఏంటి, ఆ సేవకుడేంటి, వాళ్ళేంటి, ఆ బోధకుడేంటి, ఈ బోధకుడేంటి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏంటి, మన అంటే మన కంపారిజన్ వాళ్ళది ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే అసలు బతకడం చాలా కష్టం. ప్రభు అన్నాడు అది కాదు ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతరంగంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మనము అప్పగించుకునే కొలది మనలో కార్యసిద్ధి కలిగించు ఆత్మ చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసే శక్తి గల దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంత స్థలం ఇస్తామో, ఎంత అధికారం ఇస్తామో, ఎంత ఆయన మన జీవితంలో
నావిగేట్ చేయటానికి అనుమతిస్తామో అంతగా మనం ఆత్మీయంగా వృద్ధి పొందుతాం. దట్ ఈస్ బీ ఫీల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మపూర్ణులు అయినంటే అది అర్థం. ఆత్మపూర్ణులు కాకుండా ఎలాగుంటారు మరి? శరీరానుసారంగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడిని లోపల ఉంటాడు. ఆత్మఫలం ఏముండదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆచరణ, ఇవన్నీ ఏముండు. మరి ఏముంటాయి? అంతకుముందు రాశారు కదా పైన, శరీర కార్యములు స్పష్టములై ఉన్నాను. స్పష్టంగా ఉంటాయంట. అవి ఎలాగుంటాయంటే స్పష్టంగా, ఓప్పో కెమెరాలో ఫోటో తీస్తే ఎలాగొస్తుందో అలాగే స్పష్టంగా కనిపిస్తుంది. ఒప్పోన్నోడు బాధపడద్దండి, మామూలుగా చెప్తున్నా. ఆధ్యాత్మికమైన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవిత కార్యక్రమాన్ని సిద్ధం చేసి మనం దైవ సాన్నిధ్యంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషమైన వారినిగా, పవిత్రులుగా సిద్ధపరచాలని ఆయన మనలో కార్యం జరిగించడానికి ఆరంభించి, ఇది రెండవ అనుగ్రహం. మూడవ చూస్తామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. మాథ్యూ చాప్టర్ 13 verse 11. మత్తయి 13:11. మాథ్యూ చాప్టర్ 13 verse 11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది శిష్యులకు. 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి, ఎవరికి అనుగ్రహించబడింది? శిష్యులకు అనుగ్రహించబడింది. ఈ మూడవ అనుగ్రహం ఏంటి? స్క్రిప్చర్, వాక్యం. మొదటి అనుగ్రహం ఏంటి? సన్, కుమారుడు. రెండవ అనుగ్రహం ఏంటి? స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. మూడవ అనుగ్రహం ఏంటి? స్క్రిప్చర్స్, వాక్యం. ఈ వాక్యము కొంతమంది చెప్తే మనకి ఎంతసేపు అయినా వినుబుద్ధి అవుతుంది. అసలు జాలువారే జలపాతంలా ఉంటుంది. కారిపోయే అణిముత్యాల్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. బంగారం వలె, వజ్ర వైడూర్య మరకత మాణిక్యం వలె. కీర్తనకాడు చెప్పినట్లు 119వ కీర్తనలో వేల కొలది బంగారు నాణ్యముల కంటే, వెండి నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు అన్నట్లుగా ఉంటుంది. కొంతమంది చెప్తా ఉంటే బైబిల్ ఎప్పుడు మూసేస్తామా అని ఎదురు చూస్తుంటా. అదే బైబిలే, అదే వాచ్యే ఉంటుంది, అదే ఉంటుంది. కొంతమంది చెప్తుంటే అయ్యో అప్పుడే అయిపోయిందా, అప్పుడైపోయింది, అప్పుడైపోతుందా అని కొంతమంది చెప్తుంటేనే కష్టంగా ఉంటుంది. మరి ఒకే వాక్యమే కదా. అనుగ్రహం, దేవుడు అనుగ్రహించిన వారు ఆ వాక్యాన్ని విరిచి మన అక్కర కొలది మనకు వడ్డించడానికి ఇష్టపడుతుంటే ఎంత బాగుంటుంది. ఇది సేమ్ మన ఇంట్లో మాదిరే. కొంతమంది వంటలు చేస్తే అబ్బా ఏం చేసినారు బ్రదర్, నోరు ఊరుతుంది అనిపిస్తుంది. కొంతమంది చేస్తే చాలక్క, థ్యాంక్ యూ, ఆకలి కావట్లేదు. దిస్ ఈజ్ ట్రూ. నాకు బాగా తెలుసు, నేను వెళ్తుంటాను కదా అక్కడ. ఆకలి అక్కడ దాకా బాగుంటుంది, బాగా తినేలా ఈరోజు చాలా ఆకలి వేస్తుందని. కానీ చూసిన తర్వాత ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుంది. ఏంటి బ్రదర్ తినట్లేదంటే ఆకలి కావట్లేదు, లేక కడప నిండా ఉంది. ఒకే అన్నమే, ఒకే బిర్యానీ, ఒకే జొన్న రొట్టెలే, ఒకే చపాతీ, ఒకటే ఉప్మా, ఒకటే అదే చట్నీ. అందరి దగ్గరికి దొరికేది అదే కదా. అందరు కొట్లు తెచ్చి స్పెన్సర్స్ కానీ రిలయన్స్ కానీ అక్కడే తీసుకొని వస్తున్నారు కదా. మరి కొంతమంది చేస్తే అక్కడ దాకా ముక్కులు పట్టుకోలేనంత వాసన వస్తుంది, నోరు భరించలేనంత ఊరిపోతుంది, కడుపు భరించలేనంత ఆకలిస్తుంది, ఆవరావరం తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత చేతులు జోడించి అన్నదాత సుఖీ భవ అనాలని అనిపిస్తుంది. కొంతమంది చేస్తే ఏమనిపిస్తుంది, అక్క ప్రార్థన చేస్తాము, ఆకలి కావట్లేదు, ఇంకోసారి కూడా మా ఇంటికి రండి బ్రదర్. వద్దులేక్క, పొరపాటును కూడా రాము జీవితంలో. దిస్ ఈజ్ ట్రూ. అలాగే దైవ వాక్యము, దేవుడు అనుగ్రహించిన ఈ అనుగ్రహం ప్రకారం వాక్యం చెప్తామంటే వినాలి 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 వినాలి. అలాగే ఏమవుతామంటే తెలుగులో తన్మయలం అయిపోతాం, మైమరిచిపోతాం. నేను వెళ్ళి నాట్యం ఆడుతున్నప్పుడు అందంగా ఆకాశంలో ధనస్సు ఆరబోసుకొని ఉన్నప్పుడు, చిరుజల్లలు పడుతూ ఉన్నప్పుడు మైమరిసిపోతూ అసలు మనం ఇక్కడే ఉన్నామా, అనంతపురేనా ఇది అని అనిపిస్తుంది. అలాగే దైవ వాక్య ప్రవాహం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా తడపబడి, ముద్ద చేయబడి, కడగబడి, శుద్ధీకరించబడి, పౌలు అంటాడు ఎఫెసీ 5లో వాక్యము చేత ఉదక స్నానము చేయబడి. ఇది ఎలాగుంటుందో నాకంటే మీకు బాగా తెలుసు కదా. కొన్ని చోట్ల మంచి నీళ్ళు ఉంటాయి. ఆ మంచి నీళ్ళు ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఇంకా బాత్రూమ్కి పోయిన వాడు రాడు,
స్కూల్కి టైం అయితే ఉంటుంది, ఇంకా ఆడే ఉంటాడు. రా 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 అని పోయి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు తలపు కొడుతున్నా, ఉండు ఇప్పుడే షాంపూ పెట్టుకుంటున్నా. ఎంత సేపు నుండి ఇంకా షాంపూ రా, ఆ డబ్బా అయిపోయి ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఉండదు. నీళ్ళు అంత బాగున్నాయి, వేడిగా ఉన్నాయి, ఇంక వాడు దాంట్లో నుంచి రాబుద్ది కావట్లేదు. అదే నీళ్ళు హార్డ్ వాటర్ అంటారు కదా, మీకు తెలుసు కదా, తెలుసా తెలియదు. ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉంటే ఎక్కడ చూసినా అంత తెల్లగా అయిపోతుంటుంది, మొక్కలు సబ్బు పెట్టుకున్నా కూడా ఇంకా జిడ్డు అవుతుంది. దాని బదులు ఇంతకు ముందు ఉన్నట్లే బాగుండేది అని అనుకుంటా. అలాంటిది ఎవరైనా చెప్పినారు ఇంకో బ్రదర్, ఒకసారి అట్లా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసినండి, వద్దులే, ఆల్ రైట్, నీళ్లు బాగలేవు, నీళ్లు మంచివి కాదు. బైబిల్లో కూడా ఆ వాక్యం ఉంది, నీళ్లు మంచివి కాదు. నీళ్లు మంచివి అయితే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అలాగే దైవవాక్యం నీటికి పోల్సింది. ఒక నది కలదు, ఆ నది ఎక్కడ ప్రవహించును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నదిని యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో కూడా ప్రవహించి మనందరిని బ్రతికించాలని ఆయన ఉద్దేశం. అదే దైవ వాక్యం. ఆ వాక్య ప్రవాహానికి, వాక్య ఒరవడికి శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి, ఆనంద పరవశనముగా చేయబడి, ఆ యేసు మనతో పాటు ఉన్నట్లుగా, మనతో మాట్లాడుతున్నట్లుగా, మనం ఆయన మాటలు వింటున్నట్టుగా, ఆయన మన అక్కర తీరుస్తున్నట్టుగా ఉంటే ఆశీర్వాదం. నా శాంతి మీకు అనుగ్రహించు. అనుగ్రహము ఇప్పుడు దాకా 3 చూసి 4 చూసి ముగిస్తామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమన్ చాప్టర్ 8 verse 32. రోమా 8:32. రోమా 8:32. రోమన్స్ 8:32. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తము అనుగ్రహించువాడు, ద గాడ్ ఆఫ్ ఆల్ సప్లై. కనుక 4వది ఏంటంటే సప్లయింగ్ ఆల్ అవర్ నీడ్స్. అన్ని అనుగ్రహించేవాడు. మనకు వచ్చేదంతా అనుగ్రహమే. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా, మీరు కవనా కాదో చెప్పండి. మీరు పీల్చే గాలికి ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు రోజుకి? ఇది అనుగ్రహం కదా. ఇది 5 నిమిషాలు ఆగిపోతే అయిపోయా, అంబులెన్స్లు శబ్దాలు అవుతాయి. ఇంకా ఎంత ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహించినాడు. మనకిచ్చే గాలి ఉచితం, మనకిచ్చిన భూమి, మనకిచ్చిన వెలుతురు, ఈ సన్లైట్ ఇచ్చిన రోజుకు 12 గంటలు. చలికాలం తొందరగానే పొద్దుగొక్కుతుంది. దీనికి ఎంత పే చేస్తున్నా? ఇలా కరెంటు బిల్ అంటారు కదా, లైట్లు అవి వేస్తే మరి 365 రోజుల్లో రోజు మనం సన్లైట్ బయట వాడుతున్నాం కదా, సూర్యరశ్మి. దానికి ఎంత కడుతున్నాం ఛార్జ్? కరెంట్ ఆఫీస్కి లైన్లో నిలబడి కట్టేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, కట్టకపోతే వచ్చి వాళ్ళు ఫీజు తీసుకుని వెళ్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యేసుప్రభు ఎప్పుడన్నా అన్నాడా మీరు కట్టట్లేదు కదా? అనంతపురం జిల్లా సూర్యుడా స్టాప్, రాయలసీమ సూర్యుడా స్టాప్, గాలి నువ్వు కూడా స్టాప్. గాలి సూర్యుడు ఇద్దరు ఆగిపోయినారు అనుకో, జిల్లా జిల్లా ఆగిపోద్ది. సిలువ, ప్రపంచం ఆగిపోద్ది. ఒక్కసారిగా స్టాండ్ స్టిల్ పాయింట్. దేవుడు తన కుమారుని అనుగ్రహించినాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు? మనకు తెలియకుండానే వర్షము, ఆవిరి, హిమము, నీరు, గాలి, వెలుతురు ఎన్ని అనుగ్రహించినాడు. వీటన్నిటిని మనం మర్చిపోయి దేవునితో పోట్లాడతాం. దేవుడు నాకు ఏమీ ఇట్లేదు, చదువు ఇట్లేదు, ఉద్యోగం ఇట్లేదు, పెళ్లి చేయట్లేదు, పిల్లల్ని ఇట్లేదు, ట్రాన్స్ఫర్ ఇట్లేదు, ప్రమోషన్ ఇట్లేదు, పరిచయం ఇట్లేదు, ఇంక ఇలాగ రకరకాలకు పోట్లాడి షుగర్ బీపీ తెచ్చుకొని చివరికి లోకం విడిచిపెట్టే దశకు వస్తాం. దేవుడు ఇవ్వకుండా ఉంటాడు. ఆయన పేరే ఇచ్చువాడు. ఇచ్చువాడు సామాన్యంగా ఇచ్చేవాడు కాదు. బైబిల్లో సమస్తమును ధారాళముగా దయచేవాడు. ధారాళము. కొంతమంది అంటారు కదా, అన్న చేతులు ధారాళము, అక్క చేతులు ధారాళము అని అంట. అసలు కొంతమంది ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఒకసారి 1 రొట్టె పెట్టేవాళ్ళు ఉండొచ్చు, 2 రొట్టెలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, 5 రొట్టెలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు.
ఇలా ఒక జత బట్టలు ఇచ్చేవాళ్ళు, 2 జతలు ఇచ్చేవాళ్ళు, ధారాళము. అయితే ప్రభువారు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయదేవు. ఇప్పుడు దాకా 4 చూసినాం, 5వ చూసి ముగిస్తాం, ఎందుకంటే మీరు బాగా అలసిపోయారు కదా ఉదయం నుండి కూర్చొని. మొదటిది ఏంటి? కుమారుని అనుగ్రహించిన, సన్ ఈజ్ గివన్, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. రెండవది స్పిరిట్ ఈజ్ గివన్, ఆత్మదేవుడు అనుగ్రహించబడ్డాడు. మూడవది స్క్రిప్చర్ ఈజ్ గివన్, వాక్యము లేఖనం అనుగ్రహించబడింది. నాలుగవది సప్లై ఈజ్ గివన్, అన్ని వనరులు ఆయన అనుగ్రహించినాడు. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? మనం ఇందాక చదువుకున్నాం కదా, యోహాను సువార్త 12:27, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. శాంతి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి, దీన్నే సెరెనిటీ అంట. సెరెనిటీ గివన్, ప్రశాంతత. ఎన్ని ఉపద్రవాలున్నా, కరువులున్నా, ఖడ్గాలున్నా, ఇబ్బందులున్నా, యుద్ధాలున్నా, తెగుళ్ళున్నా, వీటన్నిటిలో శాంతంగా ప్రశాంతంగా జీవించడం ప్రభు మనకు అనుగ్రహించి. అందుకే మనకు తెలుసు కదా, బైబిల్లో చాలా సందర్భాల్లో చూస్తాం. ముఖ్యంగా పౌలును చివరిసారిగా అధిపతుల దగ్గర అప్పగించి ఆయనకు మరణశిక్ష విధించడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చింది. వాళ్ళు అటు వల్ల తెలియలేదు. బైబిల్లో రాయబడింది, గాలి ఎదురైనందున. ఇంకా అలాంటి చాలా పదాలు వాడుతూ వచ్చినారు. అటు ఇటు ఓడ కొట్టబడుతుంది, ప్రజలంతా కేకలేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు 200 పైచిలుకున్నారు. వాళ్ళ మనసు లేకుండా ఇంక చనిపోతాం అని అనుకుంటున్నారు. ఒకే ఒక్కడు ఇలాగన్నాడు, అయ్యలారా, మనకి అపాయము జరగదు. రాత్రి దేవుడు నాకు ప్రత్యక్షమై మనమందరము క్షేమంగా వెళ్తామని సెలవిచ్చి, నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నాను. ఆ దేవుడు ఇంట్లో ఏసీ రూమ్లో ఉన్నప్పుడు కాదు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కాదు, సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నప్పుడు ప్రత్యక్షమైన దేవుడు. పౌలు లేకపోవచ్చు కానీ పౌలు దేవుడు ఉన్నాడు. పౌలు విశ్వాసం మనకు లేకపోవచ్చు కానీ పౌలు విశ్వాసమున కర్తైన వాడు ఇప్పుడు మనకున్నాడు. మన జీవితము పౌలు ఎంత ఆత్మీయ అనుభవంలో పోల్చుకోవటానికి విషమంతా కూడా లేకపోవచ్చు కానీ వాటన్నిటికీ ఆద్యుడైన యేసు ప్రభువు వారు మనకున్నారు. కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చివరికి హతసాక్షి కాబోయేటప్పుడు కూడా ఆ కత్తి ఆయన కళ్ళెదుట ఎలాడుతున్న విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కూడా ముగించితిని, నా కొరకు నీతి కిరీటము ఉంచు. ఎవరు మాట్లాడతారు? మరణశిక్ష విధించబడిన తర్వాత ఇలాగ నువ్వు చనిపోతావని తెలిస్తే మాటలు వస్తాయా? కన్నీళ్ళు తప్ప మాటలు రావనుకుంటా. ఒక్క క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మాత్రమే కన్నీళ్లు చూడడు, కల్వరి శిలువ చూస్తాడు. ఏ వ్యక్తి కన్నీరు చూడకుండా కల్వరి శిలువ చూస్తాడో ఆ వ్యక్తికి లోకం యొక్క సమస్యలన్నీ సింహాసనముగా మార్చబడుతుంటాయి. అలాంటి వ్యక్తుల్లో కొత్త నిబంధనలో మనకు పౌలు తారసపడుతున్నాడు. జీవితంలో ఓడిపోయి, డస్సిపోయి, కృంగిపోయి, కుటుంబ సమస్యలు, సంఘ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, బాధలతో ఏం చేస్తాము, ఇలాగైపోయింది అని చేతులు ఎత్తేసి జీవితం అంతా ఓడిపోయాము అని కృంగదలతో వస్తుంటే ప్రభు సెలవిస్తున్నాడు, మై పీస్ ఐ గివ్ unto you, నా శాంతి మీకు ఇస్తున్నా. ఇలాంటి వాగ్దానం ఇచ్చిన ప్రభు వారు, ఈ సింప్లిసిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క సరళత చూడండి ఎంత సామాన్యంగా వచ్చింది. నువ్వు పలానా పని చేస్తే నేను నీకు శాంతి ఇస్తాను అని చెప్పి, ఇంత డబ్బులు ఇస్తే, ఇంత బంగారం ఇస్తే, ఇలాగ చేస్తే, 8 గంటలు ప్రార్థన చేస్తే, 8 గంటలు వాక్యం చదివితే, ఇలాగ ఏం కండిషన్ లేకుండా మై పీస్ ఐ గివ్ unto you, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా. ఈ రాత్రి ఇంకా యేసు యొక్క శాంతి అనుభవించకుండా ఉంటే, యేసు ప్రభు దగ్గరికి రాకపోతే మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం, ఆయన శాంతి దూత, శాంతి ప్రదాత, శాంతిని అనుగ్రహించడం కొరకు భూమి మీదకి వచ్చిన లోకరక్షకుడు. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయన మనుషులందరి పాపాల కొరకు శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన శాపముగా మన కొరకు చేయబడ్డాడు, చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు, వికారుడుగా మార్చబడ్డాడు, స్వరూపమైన సొగసైనను లేనివాడిగా చేయబడ్డాడు.
ఆయన సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని లేచినాడు, మరణాన్ని గెలిచినాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మరణంలో పాపముకున్న బలము ధర్మశాస్త్రం. మనం చాలా విషయాలకు గెలవచ్చు, చదువులో గెలవచ్చు, పందెంలో గెలవచ్చు, జీవితంలో గెలవచ్చు, కానీ మరణం దగ్గరికి వచ్చిన తర్వాత గెలవలేదు. అదొక స్థలం. చెప్పినాను, ముగిస్తా. కథ కాదు ఇది, కథ కాదు. ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటూ ఉన్నారు. వ్యక్తి పోయి అడిగాడు, నువ్వు చాలా బలవంతుడు రా అన్నాడు. నేనేం బలవంతుడిని? నేను కాదు బలవంతుడిని. అగ్ని బలవంతమైంది, బలం కలిగింది, ఫైర్. ఎందుకంటే మండితే దాని పేరే భూతం అంటారు, పంచభూతాలు అంటారు, తెలుసు కదా తెలుగులో. భూతం అని ఎందుకు పేరు పెట్టారంటే వాళ్ళకి దయా దాక్షిణము, చిన్నలు పెద్దలు, స్త్రీలు పురుషులు, చదువుకున్న చదువు, ఇట్లాంటిది ఏం పక్షపాతం ఉండదు. అందుకే దానికి భూతం అని పేరు పెట్టారు. అందుకే అలాంటి భూతము ఏదేనైనా కబళించేస్తుంది. ఇల్లైనా, గడ్డైనా, పొలమైనా, మనిషి అయినా, బండి అయినా, స్కూటర్ అయినా, డబ్బులు వేసినా కూడా, అయ్యో డబ్బులు వేసినారు ఆగిపోదాం అందుకు, ఏదైనా అలాగ ఒకసారి కాల్ చేస్తుంది. అప్పుడు అగ్నితో అన్నారంట, నువ్వు చాలా బలమైన దానివి, అసలు నీ ఎంత బలమైన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారంట. నాదేం బలము, నా మీద నీళ్లు పోస్తే ఇట్లా దెబ్బకు చల్లారిపోతారు, నీళ్లు చాలా బలమైంది అన్న. అప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళారంట. నీళ్ళు నువ్వు చాలా బలమైన దాని, అసలు ఎంత బలమో తెలుసా అంటే, నీళ్ళు అనేదంట, అసలు నువ్వు ఒక్కసారి పొంగి ప్రవహించినావు అనుకో, అనంతపురం ఉంటుందా? నదులు వస్తున్నాయి అనుకో, అనంతపురం ఉంటుందా? తర్వాత నోహ దినాల్లో నీళ్లు, నువ్వు జల ప్రళయం సృష్టించిన, అసలు నువ్వు ప్రళయం ఏమనుకున్నావు తెలుసా అని అంటే, అప్పుడు నీళ్ళు అంతా, నాదేం ప్రళయము, సూర్యుడు చాలా బలమైనవాడు, నాలాంటోడు కూడా ఆవిరైపోతాడు అని. అప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళారు. సూర్యుడు, నువ్వు చాలా బలమైనవాడు అంట కదా, నీళ్లను కూడా ఆవిరి చేస్తావంట, సముద్రాలు కూడా ఆవిరి చేస్తావంట, నదులు ఆవిరైపోతాయంట, ఎక్కడ నీళ్లున్నా ఆవిరైపోతాడు, నువ్వు చాలా పవర్ఫుల్ కదా, అసలు నువ్వు నెక్స్ట్ లెవెల్ అనుకో అంటే. అప్పుడు సూర్యుడు అన్నాడంట, నేనేం అంత పవర్ఫుల్, అంత శక్తివంతమే కాదు, మేఘాలు వస్తే నా కిరణాలు ఎవరి మీదకి పడతాయి, నన్ను కప్పేస్తాయి, నన్ను ముచ్చేస్తాయి, కనుక నేనేమి అంత బలవంతుడేం కాదు. మేఘాలు బలమైన వాళ్ళు. మేఘాల దగ్గరికి పోయినారు. మేఘాలు అస్సలు మీరు సూపర్ తెలుసా, డూపర్ కూడా. ఎందుకంటే మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపుతున్నారు, కనుక మీలాంటి వాళ్ళు ఎవరున్నారు అంటే, మేఘాలు చెప్పిన, అసలు మేమేం గొప్పవాళ్ళండి, గాలి వస్తే కొట్టుకుపోతాము, గాలి పవర్ఫుల్. నిజమా? అసలు అనంతపురం జిల్లాలో మర మిషన్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? చాలా ఊర్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఇవన్నీ డెవలప్ కావడానికి మర మిషన్లే కారణం. ఇలా గాలిని బట్టి పవర్ తయారు చేస్తున్నారు. అసలు గాలి ఎంత పవర్ఫుల్ తెలుసా అని అంటే, గాలి నువ్వు చాలా పవర్ఫుల్ కదా అంటే, అప్పుడు గాలి అనిందంట, అసలు నేనేం పవర్ఫుల్, ఎంత వీస్తామన్నా కూడా పర్వతాలు ఉన్నాయి, హిమాలయ లాంటివి, రానివ్వు, స్టాప్, అక్కడే ఆగిపోతుంది. తూర్పు గాలి, పడమట గాలి, ఉత్తర గాలి, దక్షిణ గాలి, ఏ గాలి అయినా సరే పర్వతాలు ఆగిపోతాయి. పర్వతాలు నన్ను ఆపేస్తున్నాయి, నేనేమీ శక్తివంతుదే అని. సరే, పర్వతం దగ్గరికి వెళ్ళి అడిగారు. పర్వతాలు అంటే కొండలు, మీ కళ్యాణదుర్గం, రాయదుర్గం ఇటు కొండలు మీరు చాలా గొప్పవాళ్ళు అంట కదా, గాలిని మీరు ఆఫ్ చేస్తారంట. గాలిని కూడా ఆఫ్ చేస్తున్నా కానీ మనిషిని ఆఫ్ చేయలేకపోతున్నా, కబ్జాలు జరుగుతున్నాయి, తవ్వేస్తున్నారు, సొరంగాలు చేసేస్తున్నారు, గుల్ల చేసేస్తున్నారు, రాళ్ళు తీసుకెళ్తున్నారు, అన్ని తీసుకెళ్తున్నారు, అసలు షేప్లెస్ అయిపోయాయి తెలుసా. కనుక నేనేం పవర్ఫుల్ కాదు, మనిషే పవర్ఫుల్ అన్న. మనిషి నువ్వు చాలా శక్తిమంతుడంట కదా అని అంటే, మనిషి అన్నాడంట, నేనేం శక్తిమంతుడిని, నాకు అన్ని ఆరోగ్యంగా ఉంటే అసలు నా లెవెలే నెక్స్ట్ లెవెల్ అనుకో, కానీ ఆరోగ్యం లేకపోతే నన్ను కాఫిన్లో పెట్టేసి, పాడ మీద పెట్టేసి, 6 అడుగుల గోతిలో పడేస్తారు. మరణం బలమైంది. మరణమా ఇవన్నిటికంటే బలమైన దాని వంట కదా, అగ్ని కంటే బలమైన దాని వంట, నీళ్ల కంటే బలమైన దాని వంట, మూడవది సూర్యుని కంటే బలమైన దాని వంట, నాలుగవది
ఆ? మేఘము కంటే బలమైన దానివంట, గాలి కంటే బలమైన దానివంట, పర్వతము కంటే బలమైన దానివంట, మనిషి కంటే బలమైన దానివంట. నీ బలం ఏదంటే వాడు నిలబడగలడు. అవును, 6000 సంవత్సరాలుగా నేను మానవుణ్ణి పట్టి పీడించాలనుకున్నాను. 4000 సంవత్సరాలే చేశాను. తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన నన్ను జయించాడు. 4000 సంవత్సరాల మానవ జాతిని నేను జయించాను. ఏసీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నన్ను జయించాడు, పట్టాడు, తెచ్చాడు, కూరలు తీసేశాడు, నన్ను మృంగి వేసినాడు, నా ముళ్ళు తెంచి వేశాడు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన మనుషుడు నాకు భయపడట్లేదు. నీదేం చూడదేవు బాయ్, హమ్ జాయింగే, జరూర్ జాయింగే, పరలోకానికి వెళ్ళిపోతున్నాం. ఈ మానవేముంది, ఏం చేసుకోలేదు. నా శరీరాన్ని బహుశా కొళ్ళుపో చేస్తుందేమో, కానీ నా ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. జరూర్ జాయింగే, జరూర్ జాయింగే, ఆ దేశానికి వెళ్ళిపోతున్నాం, ఆ లోకానికి వెళ్ళిపోతున్నాం అని క్రైస్తవుడు ఇప్పుడు విర్రవీగుతున్నాడు. ఇదంతా యేసు ప్రభు వల్ల జరిగింది. యేసు నాకంటే గొప్పవాడు. అదే మేము ప్రకటిస్తున్న సిలువ వర్తమానం. ఈ రాత్రి నీ చుట్టూ కనిపించేవన్నీ నీకు బలమైనవిగా ఉంటాయేమో. మానాన్ని మృంగిన యేసు, మానాన్ని ఓడించిన యేసు, మాన ముళ్ళును విరిచిన యేసు, మానము నుండి యేసునందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టడు కొరకే సిద్ధంగా ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాప నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆ యేసును అంగీకరించి పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యంలో ప్రవేశించాలని ప్రభువు కోరుతున్నాడు. నీ జవాబు ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాను.